ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు మన టాపిక్ వచ్చి హిస్టరీ ఆఫ్ జురాసిక్ పార్క్స్ గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇది 1993 నుంచి 2021 వరకు కంటిన్యూస్గా వచ్చిన జురాసిక్ పార్క్ మూవీస్ గురించి డీటెయిల్స్ అని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ముందుగా చూసుకున్నట్టయితే జురాసిక్ పార్క్ 1993లో ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే ఇది చెప్పడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అండి, అప్పుడులో కూడా బెస్ట్ కలెక్షన్స్. అయితే ఈ మూవీ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేశారంటే జురాసిక్ వరల్డ్ అనే నవల్ నుంచి దీన్ని స్టార్ట్ చేశారు. మరి దీని యొక్క బుక్ యాథర్ వచ్చి మైకల్ క్రిక్టన్. ఇతను ఈ యొక్క బుక్ యూజ్ చేసి స్టార్టింగ్ ఒక సిరీస్ తీద్దామన్నారు. కానీ ఇదే స్టోరీ మన ఫిల్మ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ నచ్చింది. అయితే తన దగ్గర నుంచి దీన్ని కంప్లీట్ గా పర్చేస్ చేయడానికి ఇతను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిక్చర్ లాట్స్ ని ఎంచుకున్నారు. మరి ఆ బిగ్గెస్ట్ బ్యానర్స్ వచ్చి యూనివర్సల్ స్టూడియో, అలాగే వార్నర్ బ్రదర్స్, 20th సెంచరీ పిక్చర్స్ అండ్ కొలంబియా పిక్చర్స్. అండ్ మీకు స్టోరీ తెలిసిందే, ఒక ధూమ అప్పుడులో ఉన్న ఒక రాక్షసుని కుట్టి అది అక్కడ నుంచి అలా ఎగురుకుంటూ ఒక చెట్టు మీద వాళ్తుంది. ఆ చెట్టు మీద ఉన్న గుజురు అక్కడ దాని మీద పడి అది అలాగా భూమిలో చేరిపోయి ఎన్నో సంవత్సరాల వరకు అలా ఉండిపోతుంది. అలాగా కాలాంతరం ఉండిపోయిన తర్వాత ఒకనొక తవ్వకంలో ఈ యొక్క ఆర్టిఫాక్ట్ ని వాళ్ళు కనుక్కొని ఆ ఆర్టిఫాక్ట్ ని సైంటిస్టులకు అందజేస్తారు. అయితే ఈ ఆర్టిఫాక్ట్ లో వాళ్ళు చూసినప్పుడు ఒక దోమ అనేది ఉంటుంది. అయితే ఆ దోమ తాలూకు బ్లడ్ అనేది వీళ్ళు కలెక్ట్ చేస్తారు. అయితే కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఒక డైనోసార్ బ్లడ్ అని. అయితే అప్పటి నుంచి వాళ్ళు డిఎన్ఏ ప్రాసెస్ స్టార్ట్ చేసి క్లోనింగ్ అనేది స్టార్ట్ చేసి వీళ్ళు డైనోసార్ అనేది క్రియేట్ చేస్తారు. అయితే ఈ మూవీలో చూసుకున్నట్టయితే కంప్లీట్ గా దీని తాలూకు డీటెయిల్స్ అంటే మనకు మెన్షన్ చేస్తారు. అయితే క్లోనింగ్ ఎలా చేశారు, అవి ఎలా పుట్టాయి అంటే స్టార్టింగ్ మూవీ అంతా స్టార్ట్ అవుతుంది. చాలా అద్భుతంగా చూపిస్తారు ఈ ఫిల్మ్ లో. అయితే ఈ మూవీ మొత్తంలో అప్పుడులో ఎక్కువగా గ్రాఫిక్స్ అనేవి ఉండేవి కాదు. అయితే కంప్లీట్ గా యానిమేట్రానిక్స్ అనేది యూజ్ చేశారు. అందుకోసంగా ముందుగా నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. యానిమేట్రానిక్స్ అనగానే యానిమల్ ని డిజైన్ చేయడం. ఇది నార్మల్ గా చూసినట్టయితే రోబోటిక్స్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ హైడ్రాలిక్ ప్రెజర్స్ కానీ మెషిన్స్ కానీ మోటార్స్ కానీ వాడతారు. ఇది మెషిన్స్ అండ్ మోటార్స్ అండ్ హైడ్రాలిక్ ప్రెజర్ వల్ల దీని యొక్క మూవ్మెంట్ జరుగుతుంది. ఈ విధంగా జరిగినప్పుడు అవి ఈజీగా మూవ్ అవుతాయి. మనకు కావాల్సిన విధంగా దాన్ని మూవ్ చేసుకునే విధంగా ఈ యొక్క యానిమేట్రానిక్స్ అని డిజైన్ చేస్తారనమాట. అయితే ఇందులో మనం చూసినట్టయితే ఫస్ట్ మూవీలో మనం చూసుకున్నట్టయితే ఒక ట్రైసిరాప్టార్స్ అనేది ఒక కిందన పడుకొని చాలా ఇబ్బంది పడుతుంటుంది. మన మూవీస్ లో చూస్తాము జురాసిక్ పార్క్. అందులో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది ఏదో తింటుంది, సమ్ కైండ్ ఆఫ్ పాయిజన్, అందుకోసం అలా పడుతుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా క్రియేట్ చేయడానికి స్టీవెన్ స్పీల్బర్గ్ అండ్ వాళ్ళ టీమ్ అది యానిమేట్రానిక్స్ ఒక స్మాల్ స్కేల్ వర్షన్ ని మినీ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. ఎందుకంటే ఇది బతికుంది అన్నట్టు చూపించడానికి ఈ విధమైన దాన్ని ఎంచుకుని దాన్ని కంప్లీట్ మోడల్ ని తయారు చేయడానికి యానిమేట్రానిక్స్ లో అంటే నార్మల్ గా ఒక జీవి లాగే ఈజీగా దాని హ్యాండ్స్ మూవ్ చేస్తూ దాని నాలుగు మూవ్ చేస్తూ నెంబర్ ఆఫ్ మోటార్స్ అండ్ రిమోట్ కంట్రోల్స్ యూజ్ చేసి ఈ డైనోసార్ ని రియల్ లైఫ్ లోకి తీసుకొచ్చారు మై ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చి డైనోసారస్ టీరెక్స్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా కంప్లీట్ యానిమేట్రానిక్స్ యూజ్ చేసి తయారు చేస్తారు. అయితే దీన్ని మనం బిల్డ్ చేయడానికి వాళ్ళకి ఇంచుమించుగా 6 months ఆఫ్ టైం అనేది తీసుకుంది. ఎందుకంటే ఇది 5440 kg కెపాసిటీతో ఇది ఉంది. అయితే ఇది కంప్లీట్ గా యానిమేట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మోటార్స్ గేర్ అని యూజ్ చేసి దీన్ని డిజైన్ చేశారు. అయితే దీన్ని డిజైన్ చేసినప్పుడు హైడ్రాలిక్ పిస్టన్స్ అండ్ హెవీ మోటార్ గేర్స్ విత్ హెవీ ఎలక్ట్రిసిటీ అండ్ కవర్డ్ స్కిన్ అనేది వాడారు. అయితే ఈ స్కిన్ అనేది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ కావడం వల్ల అట్ ద టైమ్ ఆఫ్ ద షూటింగ్ వీళ్ళు చాలా పెద్ద ఇష్యూ ఫేస్ చేశారు. ఎందుకంటే యానిమేట్రానిక్స్ అండ్ వాటర్ ఎప్పుడు పడవు. ఎందుకంటే యానిమేట్రానిక్స్ లో మీరు చూసినట్టయితే కంప్లీట్ గా మొత్తం అంతా ఎలక్ట్రికల్ బేస్డ్ అండ్ ఈ మోటార్స్ ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఎలక్ట్రికల్. మీరు సెట్ లో తీసుకొచ్చిన వరకు అది నార్మల్ వాటర్ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వాటర్ పైన రావడం మొదలు పెట్టిందో ఆటోమేటిక్ గా చాలా పెద్ద ఇష్యూ ఫేస్ చేశారు. ఎందుకంటే వాటర్ అనేది ఆటోమేటిక్ గా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కి టచ్ అవ్వగానే ఆటోమేటిక్ గా అదే షివరింగ్ అండ్ షేకింగ్ అవ్వడం మొదలు పెట్టింది. వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ అనేది ఇవ్వకపోవడం వల్ల చాలా పెద్ద ఇష్యూ ఫేస్ చేశారు. ఎప్పటికప్పుడు దీనికి వీలైతే ఇమీడియట్ గా కట్ చేసి ఇమీడియట్ గా దీన్ని మొత్తం తుడిసేవారు. అలాగే డ్రై క్లీనర్స్ తో క్లీన్ చేసేవారు. ఇది చూసుకున్నట్టయితే నార్మల్ వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల దీని యొక్క మూవ్మెంట్ అనేది చాలా ఇబ్బందిగా పడింది. ఫైనల్ గా ఎన్నో కష్టాలు పడి ఈ మూవీ అనేది కంప్లీట్ చేశారు. ఈ మూవీ 1993లో కంప్లీట్ అయ్యి దీన్ని రిలీజ్ చేశారు. ఇనిషియల్ గా మరి ఈ మూవీకి అయిన కాస్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే 63 billion కాస్ట్ అయింది. అయితే బాక్స్ ఆఫీస్ లో దీనికి దగ్గరలాగా 1032 millions అనేది తిరిగి వచ్చింది. జురాసిక్ పార్క్ తర్వాత ద లాస్ట్ వరల్డ్ జురాసిక్ పార్క్ అని పార్ట్ 2 తీశారు 1997లో. అయితే ఇది కూడా అద్భుతమైన హిట్ ఇచ్చింది. అయితే దీనికి పెట్టుబడి వచ్చి 7.3 crores అని డాలర్స్ పెట్టారు. అయితే బాక్స్ ఆఫీస్ రెవెన్యూ వచ్చి ఇది 61.86 రెవెన్యూ అనేది తిరిగి తీసుకొచ్చింది. అయితే దీంట్లో స్టోరీ అనేది డైనోసార్ డైరెక్ట్ గా సిటీలో వస్తుంది. అలాగే దీని తర్వాత మరొక పార్ట్ అని తీశారు జురాసిక్ పార్క్ 3. అయితే ఇది 2001లో తీశారు. అయితే దీని యొక్క బడ్జెట్ 9.3 crores. అయితే దీని బాక్స్ ఆఫీస్ రెవెన్యూ చూసుకున్నట్టయితే 36.88 crores. ఈ మూవీలో మాట్లాడుకున్నట్టయితే ఒక ధనవంతుడి బిడ్డ అనేది ఇక్కడ పారాషూట్ ద్వారా ల్యాండ్ అవుతారన్నమాట. తను తీసుకుని రావడం ఎలా అంటే స్టోరీలో. అలాగే దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ చూసినట్టయితే జురాసిక్ వరల్డ్. ఇందులోని జురాసిక్ పార్క్ థీమ్ లాగే జురాసిక్ వరల్డ్ ని తిరిగి తీసుకొని రావాలనుకుంటారు. దీని యొక్క బడ్జెట్ అనేది $15 crores. అయితే దీని యొక్క బాక్స్ ఆఫీస్ రెవెన్యూ వచ్చి $167 వచ్చింది. ఎందుకంటే ఇది చాలా ఇయర్స్ ఆఫ్ గ్యాప్ తర్వాత తిరిగి వచ్చింది. అలాగే ఇందులో చాలా మోడిఫికేషన్ చేశారు. దీని తర్వాత వచ్చిన మూవీ వచ్చేసి జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్. అయితే దీని యొక్క బడ్జెట్ అనేది $187 million పెట్టారు. అయితే బాక్స్ ఆఫీస్ రెవెన్యూ 1309 billions crores అనేది తిరిగి వచ్చింది. ఇది 2018లో రిలీజ్ అయ్యి చాలా అద్భుతమైన హిట్ ఇచ్చింది. అలాగే దీని తర్వాత మరొక మూవీ అనేది లాంచ్ అవబోతుంది అనమాట, జురాసిక్ వరల్డ్ డామినర్స్.
అయితే ఈ మూవీ అనేది 2021 కల్లా మనకి అవైలబుల్గా ఉంటుంది. ప్రెసెంట్ దీని యొక్క ట్రైలర్ అనేది మనకి అందుబాటులో ఉంది. అది మీకు అందజేస్తున్నాను. అయితే ఇది మనుషులతో కలిసి జురాసిక్ పార్క్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది ఈ సినిమా తరకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందజేస్తాను. ఈ మూవీ యొక్క బడ్జెట్ చూసుకున్నట్టయితే 200 మిలియన్స్ ఉంది. మరి దీని యొక్క అవుట్ బాక్స్ రిజల్ట్ అనేది ఎంతో మరి చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో మై ఫ్రెండ్స్.